మరణాత ఖాళీ ఉన్నాయండి చేతులు సోదరులు అందరూ సంతోషం. మరి ఈ చెయ్య కలుగుతాయండి. గడచిన కాలం ప్రాచీన ఈ దినమున పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య వివరంలోనికి మనం వెళదాం. ఏదైనా మనం ఒక పని చెయ్యాలి అంటే దానికి కొంత శక్తి కావాలి. ఉదయానికి నేను చాలా బలహీనం అయిపోయాను. తెల్లవారు సాతానుడు నా పొట్ట మీద శోధించాడనమాట. చాలా శక్తిహీనత ఏర్పడి ఈ కార్యక్రమానికి పూట మరి కిందే ఉండగలేమో పైకి రాలేమో అనుకున్నా. కానీ ఇప్పుడు దేవుడు నాకు ఏం చేశాడంటే శక్తిని ఇచ్చాడు. కాబట్టి పైకి వచ్చాను, చెయ్యి కూడా పైకెత్తి సంతోషంగా ఓపగలుగుతున్నా. ప్రియులారా, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే మనకు కొంత శక్తి ఉంటేనే సరిపోదు, ఆ శక్తి కావాలి. శక్తి వేరు, మాట్లాడాలి. శక్తి వేరు, ఆ శక్తి వేరు. మీరు శక్తిమంతులా, ఆసక్తి పరుల, లేకపోతే అత్యాస పరుల? దానిలోకి ఈ రెండు విషయాలు మర్చిపోవాలి. మీరు శక్తిమంతులా, మాట్లాడండి. రాత్రి వాక్యం విన్నవారు చెప్పండి. మనం ఎవరు మాట్లాడాలి? రాత్రి వచ్చిన వాళ్ళు చెప్తే రాముడు సరి చేసుకుంటారు. మనం ఎవరు మాట్లాడాలి? మనం ఎవరమండి? బలవంతులం. బలవంతులకి మనం పేరు శక్తివంతులు. వీళ్ళరా మరి ఇప్పుడు శక్తి వేరు, ఆసక్తి వేరు. శరీరం ఒక చోట ఉంటుంది, శరీరం మంచం మీదే ఉంటుంది. దేవదాసయ్య గారు ఉన్నారు. దేవదాసయ్య గారికి ఒక ఆలోచన కలిగిందంట. పరలోకం వెళ్ళ రావాలనుకున్నారంట. ఎక్కడికండి? సహజంగా బాబు అక్కడికి వెళ్ళడమే కానీ మళ్ళీ చెప్పండి, ఆ జర్నీలో ఎవరన్నా వెళ్ళడమే కానీ తిరిగి రావడం ఉండదు. కానీ మరి ఎలాగా 100 సంవత్సరాలు ముసలాయన పడకకు చీకి పని మీద అయిపోయారు. దేవదాసయ్య గారు రాజమండ్రిలో ఉన్నప్పుడు చక్కని స్వరం, చక్కని గొంతు, ఎందాగానైనా ఎక్కడికైనా నడుచుకుంటా వెళ్ళిపోయే శక్తిమంతుడైన. గుంటూరు వెళ్ళేసరికి ఏమైందంటే వాయిస్ డౌన్ అయిపోయింది. అందుకే అయ్యగారు గుంటూరు వెళ్ళేసరికి ఏం చేసేవారంటే ఎవరన్నా చెవి దగ్గర వెళితే ఆ చెవులు చెప్పేవారు అనమాట. ఆ విన్నవారేమో బిగ్గరగా చెప్పేవారు. అందుకనే పాటల్లో గుంటూరు రాగాలు వేరు, చెప్పండి రాజమండ్రి రాగాలు వేరు. గుంటూరు రాగాలు అంతా హైబ్రిడ్ రాగాలు, మిక్సింగ్ కలిపేశారు, కలగాపలం చేసేసారు. రాజమండ్రి రాగాలు అయ్యగారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు
ప్రియులారా, ఆయన రాసిన పాటలన్నీ చక్కగా ఆయన కంఠస్వరంతో పాడి వినిపించిన రాగాలు. అందుకనే ప్రియులారా, మరి మనం గమనించినట్లయితే, మనము తలంచుకున్నట్లయితే శరీరం ఆ వాలు కుర్చీలోనూ మంచం మీద ఉండేది. ఈయనకు లోపల శరీరానికి శక్తి లేదు, మనసుకు ఆసక్తి ఉన్నదన్నమాట. శక్తి గొప్పదా, ఆసక్తి గొప్పదా? 20 సంవత్సరాల నుంచి మంచం ఎక్కేసాడు పెద్ద ఆయన. ఎందుకు అలా ఎక్కామంటే ఏం చేయను, నేను ఎక్కువగా ప్రేమించే నా గాల కొడుకు, నా ముద్దుల కొడుకు చచ్చిపోయాడు, క్రూర జంతువులు తినేసినాయి అని అన్నారన్నమాట. దేవుని పిల్లరా, 20 సంవత్సరాలు మంచానికి పరిమితం అయిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడన్న సోదరులే వచ్చి, డాడీ డాడీ తమ్ముడు చచ్చిపోలేదు, బ్రతుకున్నాడు, ఈజిప్ట్ దేశానికి కింగ్ అయి కూర్చున్నాడు, నేను రమ్మన్నాడు డాడీ, బళ్ళు పంపించాడు అన్నాడు. అప్పటిదాకా మనసు ఎక్కిన ముసలాయన ఏం చేశాడు? ఆదికాండంలో ఉన్నదే, మీకు తెలిసిన మాటలు నేను భావిస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, మరి మనం ఆదికాండం 45వ అధ్యాయం చివరిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా 25వ వచనం, ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశంలోకి తమ తండ్రి యాకోబునకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతని ఏలుచున్నాడని అతనికి, అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చయిస్తుడు ఆయన. అప్పుడు వారి యోసేపు తనతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము. చూశారండి దేవుని పిల్లరా, 20 సంవత్సరాల నుండి కదలికలు లేనటువంటి యాకోబు, మంచానికి పరిమితమైనటువంటి యాకోబు ప్రాణము తెప్పరిల్లి చక్కగా లేచి కూర్చున్నాడు. చూడండి, కారణం ఏమిటంటే శక్తిహీనుడికి ఆ బళ్ళను చూడగానే వచ్చింది ఆసక్తి పుట్టుకొచ్చింది. మరి దేవదాసు అయ్య గారి సంగతి ఏందా? పరలోకం వెళ్ళి రావాలనుకున్నారట. దైవ సన్నిధిలో మన దైవజనులు బలహీనంగా ఉన్న శరీరం, ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ప్రభు అన్నారన్నా, తీసుకెళ్తాను కదా, నీ శరీరాన్ని ఎక్కడే ఉంచుతాను, నీ ఆత్మ నాతో తీసుకెళ్తానని ప్రభువు ఆయనని పరలోకం తీసుకెళ్ళారు. రెండోది ఏంటంటే, మరోసారి అన్నారంట, ప్రభువా ఏడిస్తూ చూడాలని ఉంది నాకు అన్నారంట. చూడండి, ఏడిస్తూ అంటే పాతాళ లోకంలో అబ్రహాము లాజరు లాంటి వారు కూర్చున్న భాగం. మరి ఆ ప్రభువు మరలా తీసుకెళ్ళారు. శరీరం ఎక్కడ ఉన్నాయి చెప్పండి? శరీరం ఎక్కడ ఉన్నాయి? మంచం మీద, భూమి మీద ఉంది. ఆత్మ ఎక్కడ ఉంది? పరలోకం వెళ్ళిపోయింది. చూసారా, ఇది ఆసక్తి అన్నమాట. శక్తి వేరు, మాట్లాడాలి. శక్తి వేరు, ఆసక్తి వేరు. ఈ వేళ మనం గమనించవలసినది ఏంటంటే, ప్రభువు యొక్క రక్షణ భాగ్యాన్ని అందుకున్న మనం ప్రభువు యొక్క రాకడలో ఎత్తబడాలి. ప్రభువు యొక్క రాకడలో ఎగిరి వెళ్ళి నూతన యెరూషలేమును మనం స్వతంత్రించుకోవాలి అంటే మనకు అవసరమైనది ఏది అంటే ఆసక్తి. దైవజనులు దేవదాసయ్య గారు 5 రకాల ఆసక్తులను గురించి చెప్పారు. ఇందులో కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు ఒకసారి చూడగలిగినప్పుడు అక్కడ ఆయన మాట స్పష్టంగా చెప్తున్నారు. మొట్టమొదటి ఆసక్తి ఏమిటంట? దేవాశక్తి. చూడండి, ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు.
ఏమంటున్నాడు? దేవాశక్తితో నేను మీ ఎడల దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. పిల్లరా, పౌలు గారికి ఏమో ఆసక్తి ఉంది. ఇంకా ఏ శక్తి అమ్మా? దేవాశక్తి అంటే దేవుని గూర్చిన ఆసక్తి. ఏమండి? దేవుని గూర్చిన ఆసక్తి. మనం అనుకోవచ్చు, బైబిల్ అంతా నేను చదవలేదు కదా, నాకు కొన్ని సంగతులే తెలుసు కదా, నేను ఆత్మీయంగా అంత ఎదగలేదు కదా, దేవుల్లో నేను పెద్దగా బలపడలేదు కదా, దేవుని గురించి ఎలా చెప్పగలను, దేవుని గురించి ఇతరులతో ఎలా సాక్ష్యం ఇవ్వగలను మనం అనుకున్నా. దైవజనులు ఏం చెప్పారు? కొందరు చూడండి, దైవభక్తులైన వాళ్ళు రాసిన కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, బోధశీయలేను వారములకు పోను నాకదేల బోధ, ములకు పోను నాకదేల నాడు యేసు ప్రభుని నాకు తెలిసినంత వరకు నాడు ప్రభుని గూర్చి పెద్దగా మనం ఏం చెప్పనవసరంలా. నీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది? దేవుని గూర్చిన సాక్ష్యం ఏదైతే నీ దగ్గర ఉందో అదే చెప్పు. నీకు ఎంత తెలుసో అంతే చెప్పు. ఎవరిని గూర్చి? వ్యక్తులను గూర్చి కాదు. ఎవరిని గూర్చి? దేవుని గూర్చి. అంచేత ప్రియులరా, మనం వెళ్ళవలసింది దేవుని రాజ్యంలో కనుక, మనం వెళ్ళవలసింది దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యంలోను. కాబట్టి మనందరికీ ఒక ఆసక్తి కావాలి. ఆ ఆసక్తి ఎవరిని గూర్చిన ఆసక్తి? దేవుని గూర్చిన ఆసక్తి అయి ఉండాలి. అందుకనే మనం పాడుతూ ఉంటాం, ఏమని? దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. చూసారా? దేవాశక్తి కావాలి. దేవుని కొరకు నశించిపోయిన ఆత్మలను వెలుగులోనికి త్రిప్పాలి. ప్రియులరా, పాడైపోతున్న ఆత్మలను వెలుగులోనికి తీసుకురావాలి. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటల్లో ఒక ప్రధానమైన మాట. ఏం మాట్లాడుతున్నాడు? నశించిన దానిని, 10వ వచనంలో నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు చూడండి ఈ లోకమునకు వచ్చేది. యేసు ప్రభువు రావడానికి కారణం ఏమిటంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. దేవుని పిల్లలారా, అలా రక్షించాలి అంటే ఆసక్తి కావాలి. ఏదో నామకార్థంగా చెప్తే కుదరదు. ఏమండి? ఏదో చెప్పాలన్నారు కాబట్టి అని చెబితే కాదు. ఎలా చెప్పాలట? ఆసక్తితో. ప్రియులరా, గమనించాలి. ఆసక్తితో మనం చెప్పాలి. చూడండి, ఓ రోజు మరి నేను ఎక్కడికో వెళతా ఉంటే ఓ కుర్రోడు మాతో ఓ ఊరు వస్తానన్నాడు. సరేరా రా అన్నాను. మీటింగ్కి వెళుతున్నాం. నేను ఆ మీటింగ్కి వెళ్ళే ఆ గ్రామంలో గతం పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి నా కూడా ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటే, మా కారులో నా వెనకాల కూర్చున్న పిల్లగాడు అంటున్నాడు, అడిగానండి మీకు మాట చెప్పాలండి అంటున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పే మాట? ఈ బాబోయ్ ఎంత బాగుందో అంటున్నాడు. ఏంట్రా బాగున్నట్టు? అయ్యి బాబోయ్ చెప్పలేనండి బాబు, అడిగానండి అంటున్నాడు. మరి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పరా అంటే, చెప్దాం అనుకుంటున్నాను కానండి నాకు మాట వస్తలేదండి అని మొదలెట్టుకు వచ్చి ఓ ఊరించేస్తున్నాడు అనమాట. అదే ఆసక్తి. అసలు వాడు చెప్తలేదు,
అసలు విషయంలోకి వెళ్ళలేదు. నేను అనుకుంటున్నాను, ఏంటి వీడికి ఏమన్నా ఉద్యోగం వచ్చిందా, రిజల్ట్స్ ఏమి రాలేదు, లేదా ఏంటి సంగతి అని చెప్పి ఎన్ని రకాలుగా ఆలోచించిన అప్పుడు ఇంకా కాలంలో ఉన్న వాళ్ళందరూ ఆసక్తి కలిగి అన్న ఏంట్రా అబ్బాయి నువ్వు చెప్పాలనుకున్నది అంటే ఆడంటాడు బాహుబలి సినిమా అండి. ఎందుకంటే ఎక్కువ వచ్చేది సినిమా కూడా అన్నమాట. ఒరే మేమేమో దేవుడి విషయాలు సీరియస్ గా మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంట్రా, ఒరే కార్ ఆపేయన్నాను, డ్రైవర్ కార్ ఆఫ్ చేసే బాబు అన్నాను, బ్రేక్ వేసి కార్ ఆఫ్ చేసి అన్నాను, ఏడు సాగుతున్నాడు, ఏడు దింపే దేవుడు గొడవ చెప్తూ మానేసేసి ఎవడ గొడవలో చెప్పేసాయి. ఇంకో కోట మానేసి నువ్వు చెప్పి కౌలుకి సినిమాకి వెళ్ళిపోవాలన్నంత ఊరించేలా చెప్తున్నాడు వాడు. చూడండి, మనం చూడగానే ఏం చెప్తున్నాడో చెప్పే దానిలో ఏముంది, ఆసక్తి ఉంది. అలాగే మనం కూడా దేవుని గురించి ఇతరులకు చెప్పినప్పుడు, దేవుని గురించి ఇతరులకు మనం వివరించినప్పుడు ఎలా చెప్పాలి అంటే ఆసక్తి కలవారముగా ఉండాలి. ఎత్తుకొనింది పత్రిక 2వ పత్రికలో ఇందాక మనం చూసినాం ప్రియులరా 7వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. మరి మనము గమనించినప్పుడు 3వ వరుస చివరలో అంటాడు చూడండి, మా ఎడల నీకున్న ఆసక్తి దేవుని ఎదుట నీ మధ్య బాహాటమగుటకి. చూడండి, బాహాటమగుటకి ఏంటంట, మా ఎడల నీకున్న ఆసక్తి. గమనించాలి ప్రియులారా, ఎందుకంటే దేవుని గురించి చెప్పాడు. విన్నవాళ్ళకి ఎలా ఉందంటే పౌలు ఎప్పుడు వస్తాడు, విన్నవారికి ఎలా ఉందంటే బోధకుడు ఎప్పుడు వస్తాడు, విన్నవారికి ఎలా ఉన్నదంటే మళ్ళా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూసేలాగా దేవుని పిల్లల ఆ సంఘమంతా ఎదురు చూస్తున్నారు. కొంచెం ముందున్న వాడికి ముందుకు జరగండి, ఫ్రంట్ లైన్ జరగండి, మిగిలిన వాడు జరగండి అన్న. అందుచేత ప్రియులారా ఆసక్తి కలిగి, అందుచేత ఈ ఆసక్తి పేరు ఏ పేరంటే దేవాశక్తి. చూడండి, ధనం మీద ఆసక్తి ఉన్నది, తిండి మీద ఆసక్తి ఉన్నది, వస్త్రం మీద ఆసక్తి ఉన్నది, ఆస్తుపాస్తుల మీద ఆసక్తులు ఉంటాయి, అందచందాల మీద ఆసక్తులు ఉంటాయి, రకరకాల ఆసక్తులు ఎన్నో ఉంటాయి. అలా జరిగిస్తాడు వెనకాల కూడా జరగాలి. ఎన్నో రకాల ఆసక్తులు ఉన్న మన ఆసక్తి ఎవరి మీద, ప్రభువు మీద లేదా దేవుని మీద ఆసక్తి నిలుపుట. రెండవదిగా జరగాలి కొంచెం ముందుకి. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రియులారా సేవాశక్తి. ఏమండి, దేని మీద మాట్లాడాలి? మొదటిదేమో దేవుని మీద ఆసక్తి. అంచేత ఈ ఆసక్తి వల్ల శ్రమలు వచ్చినా దేవుని విడవకూడదు, కష్టాలు వచ్చినా దేవుని నుండి తొలగకూడదు, ఇబ్బందులు ఎదురైనా అవస్థలు ఎదురైనా అనారోగ్యాలు మనల్ని ఫేస్ చేసిన అపవాది స్వయంగా మనతో పోరాడడానికి దిగినా ప్రియులారా చూడండి, దావీదు అంటాడు, చూడండి చిన్నవాడైనా దావీదు అంటాడు, ఏమంటున్నాడు, సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు ఎంతలోడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే ఇతనికి ఎవరి మీద ఉంది ఆసక్తి? అందుకే అంటారు దేవుడే Hallelujah.
నిశ్చయమా మన ఆత్మ దేవునితో యుగయుగాల్లో ఉంటుంది. అందుకే ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్లో ఆయన అంటాడు, పరలోకము 9-10 వచనాల్లో, పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు ఎక్కడెక్కడ ఉన్నవారు 3 లోకాలు వారు కనబడుతున్నారు. మొదట ఎక్కడ? పరలోకమందు ఉన్నవారు. రెండోది భూమి మీద ఉన్నవారు. మూడోది భూమి క్రింద అంటే పాతాళ లోకములో ఉన్నవారు. ప్రతివాని మోకాలు యేసు నామమున మోకాలు. ప్రియులారా, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం లేదా 4వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు ఒక్కసారి చదవగలిగితే, అపోస్తలులు 4:12 మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. దేవుని పిల్లలారా, ప్రభువునందు ప్రియులారా, అందుచేత మరి పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసునామమున వంగాలన్నారు కనుక, శరీరంతో ఉంటే ఇక్కడ దేవుడు, శరీరాన్ని విడిచిపెడితే పరలోకంలో దేవుడు. మరణాత అంచేత మనకు దేవుని మీద ఉండవలసిన ఆసక్తి దేవాశక్తి. రెండోది ఏంటంటే సేవాశక్తి. ప్రభువునందు ప్రియులారా, సేవ అనగా సువార్త లేదా పరిచర్య. రోమా పత్రిక మనం ఒకమారు చూడగలిగినప్పుడు, ప్రభువునందు ప్రియులారా, రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కొన్ని బైబిల్లో మరి 7 పడుతుంది, 1 ఉండదు. చూడండి ఏమనుంది? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ప్రియులారా, రెండోది ఏంటంటే సేవాశక్తి. యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటున్నాడు ఆ మాట? మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, చూడండి ఆయన స్పష్టంగా చెబుతున్నాడు, సమస్త జనులను ఎలా మార్చమంటున్నాడు? శిష్యులుగా మార్చాలి. దేవుని పిల్లల శిష్యులుగా మార్చాలి అంటే సువార్త చాటించబడాలి. సువార్త చాటించబడాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే మాట అంటున్నాడు. లోకా 2:43, లోకా 4:43 వచనం. 4వ అధ్యాయం 43వ వచనాన్ని చూస్తే అన్నాడు ఆయన ఏమని? నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను. చూడండి, అంచేత దేవుని పిల్లలారా, ప్రభువునందు ప్రియమైన వారారా, అందుకే యేసుక్రీస్తు ప్రభు మరి 23వ వచనం 3:23 కూడా మీరు చూస్తే ఏమనుంటది? యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు 30 ఏళ్ల ఈడు కలవాడు. చూసారా? సేవాశక్తి. దేవుని కుమారుడు కదా అని ఓ చోట కూర్చోలేదు. చూడండి, ఈవేళ మన అందరం కూడా ఆ ప్రభువుకు
భార్యగా సిద్ధపడే సంఘముగా వధువుగా తయారవుతున్నాం. భర్త కష్టపడి పని చేస్తున్నాడు. ఏమండి, భార్య ఏం చేస్తుంది? చేయండి 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 అని చెప్పడం ఉందా? ఏమండి, భర్త కష్టపడి ఇక్కడ ఏదో పని చేస్తున్నాడు. కొన్ని గ్యాస్ స్టవ్ చెడిపోయింది. చెడిపోతే అమ్మా ఆ బర్నరో లేకపోతే ఆ ట్యూబో ఏదో వాళ్ళు వచ్చింది, దాన్ని శుభ్రం చేస్తున్నాడు, సరి చేస్తున్నాడు. సిలిండర్ దగ్గర రెగ్యులేటర్ ఆపరేట్ చేయాలి. ఈ పని చేస్తే ఈ రెండు వదిలేయాలా, ఆ రెగ్యులేటర్ ఆపరేట్ చేయలేదు. అందుకని ఇప్పుడు దగ్గర ఉన్న బాగానేమంటాడు? చెప్పండి, దగ్గర ఉన్న బాగానేమంటాడు? నువ్వు ఆ రెగ్యులేటర్ ఆపరేట్ చేయండి. చూడమ్మా, ఇప్పుడంటే తగ్గిపోయింది, ఇప్పుడంటే వంటకాలు తగ్గిపోయింది. అరిసెల పాకం తెలుసా? అరిసెల పాకం చూడండి, పెద్ద పెద్ద గిన్నెల్లో పోసేస్తారు. పోసేసిన తర్వాత అందరూ ఆడవాళ్ళు చక్క పెట్టేస్తారు. అది తిప్పే కొద్ది ఏమైపోద్ది అంటే తినవేయాలి, తయారు చేయడం తెలవా ఏంటండి? చూడలేదు కనీసం మీ మామగారులో అమ్మమ్మలో వీళ్ళు ఎవరో చూపించలేదా? తిప్పే కొద్ది ఏమవుతుంది? బలహీనం వచ్చి తిప్పు అంటే తిప్పగలరా? ఆ తిట్టాకగా ఉంటుంది, లేదా పొమ్మకాకగా ఉంటుంది, తిప్పలేదు. అందుకని భార్యను కష్టపడి అరిసి ఉంటుందంటే భర్త ఏం చేస్తాడు? నేను తిప్పుతాను అని చెప్తాడు. ఈవిడ ఏం చేస్తుంది? అమ్మయ్య కూర్చోడుదా? ఏం చేస్తుంది? గొడవలు తీసుకుని ఆ గిన్నె గట్టిగా పట్టుకోవాలి, ఆ గిన్నెల్లో గట్టిగా పట్టుకోవడం. ఈ ఇలా గిన్నెలు పట్టుకుంటూ ఆయన ఏం చేస్తాడు? చెప్తా ఉంటాడు. మరి యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 2:5 ఏముంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు కలిగినటువంటి. అందుకే 69వ దావీదు కీర్తన కూడా మనం సందర్భంలో చూసినప్పుడు 69వ దావీదు కీర్తన రాబోనందు ప్రియులారా 9వ వచనం 69:9 మనం ఒక్కమారు చూస్తే ఏమంటున్నాడు? నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను రక్షిస్తోంది. ప్రభువునందు ప్రియులారా, మనం ఇంకా ఆలోచన చేసినప్పుడు, ఇంకా మరి మనం తలంచుకున్నప్పుడు మరి గమనించాలి. 119, 139వ వచనం కూడా చూస్తే, నా ఆసక్తి నన్ను భక్షించుతున్నది. దావీదు అన్నాడు, నా ఆసక్తి 119, 139లో నా ఆసక్తి నన్ను భక్షించుతున్నది. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అందుచేత సేవాశక్తి అంటే దేవుని గూర్చిన విషయాలు నశించిపోయే వాళ్లకు, లోకంలో ఉన్న వాళ్లకు తెలియచేయాలి. రక్షించబడి ఆత్మీయత ఎదుగుదల లేవడం ఉండాలి. రక్షించబడ్డారు, ఆత్మీయంగా ఎదుగుండదో, అమ్మ ఫలాలుండో, ఏదో బాప్తిసం పుచ్చుకుంటారు, అలాగే ఉంటారు. వాళ్ళు ఎవరు?